పురంజన్. వెళ్ళు వెళ్ళు రామ్జీ, పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఎదురు దెబ్బలు తిను. అయితే ఈ సిద్ధాంతాన్ని మీరిద్దరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ తర్వాత చదువులో కూడా ఇదే సిద్ధాంతం మీకు పనికొస్తుంది. అలాగే గురుగారు. ఈ రోజుకి ఇంతే, రేపు పొద్దున్నే వచ్చేయండి. దీని తర్వాత చదువుదాం. అలాగే. గురుగారు, నాకేమనిపిస్తుందంటే భీమ్ లండన్కి వెళ్ళి చదవడం మంచిదని. అక్కడ చదువులో రికార్డ్స్ మొత్తం తిరగరాస్తాడు. ఏమంటున్నావు వైభవ్? చదువులో భీమ్ ముందుంటాడు. ఈ విషయం గురించి నాకు కూడా తెలుసు. అలాగే దాంతోపాటు భీమరావు చాలా కష్టపడేవాడు కూడా. పుట్టేసి చెప్తున్నా భీమ్, లండన్లో నేనెంతమంది స్టూడెంట్స్ని చూశానో ఎవరూ చదువులో నీకంటే మెరుగ్గా లేరు. ఒక పని చేద్దాం, ముందు నువ్వు ఇక్కడ చదువు మొత్తం పూర్తి చేసుకో, తర్వాత లండన్కి వచ్చాయి. తర్వాత మనం ఇద్దరం కలిసి చదువుకుందాం. ఆ తర్వాత బారిస్టర్ చదువు కూడా కలిసే చదువుకుందాం. వదిలే వైభవ్, లండన్కి వెళ్ళడానికి డబ్బులు కావాలి. ఇక్కడ ఈ పుస్తకాలు కూడా నీ డబ్బులతోనే కొని చదువుకుంటున్నాను. నేను వస్తాను గురువుగారు, రేపు వస్తాను. దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తాం. రేపు తొందరగా వచ్చేయండి, సరేనా? అలాగే. ఈరోజు కూడా మేము పని కోసం 3-4 చోట్లకు వెళ్ళామక్క. కానీ వాళ్ళందరూ కూడా రామ్జీతో ఒకటే అన్నారు, ఇప్పుడు నీ కొడుకు పెద్ద జాతి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు కదా, వెళ్ళి ఆయన్నే ఏదో ఒక పని ఇమ్మని అడగండి అని మమ్మల్ని వెనక్కి తిప్పి పంపించేశారు. ఆపు పురంజన్, ఈ విషయం భీమ్ ఇంకా రమకు తెలియడానికి వీల్లేదు. తీసుకోండి మావయ్య, తీపి రొట్టెలు చేశాను. ఆయన మళ్ళీ చదవడం మొదలెట్టారు కదా, ఆ సంతోషంలోనే. అలాగే నేనేం విన్నానంటే వాళ్ళమ్మ ఎప్పుడు సంతోషపడినా తీపి రొట్టెలు చేసేదంటగా, అందుకే నేను కూడా చేశాను. అత్తయ్య, ఈరోజు తియ్యటి రొట్టెలు చేయండి. మీరా తియ్యటి రొట్టెలు చేయొచ్చు కదా, అయినా ఇవాళ చాలా మంచి రోజు కూడా. పదండి వదినా, తీపి రొట్టెలు తయారు చేద్దాం. ఇవ్వమ్మా. భీమ్ జీవితంలో ఎంత సంఘర్షణ ఉన్నా సరే, కానీ వాడి అదృష్టం ఈ మాత్రం మంచిదే. వాడికి ఒక అమ్మ ఉండేది. తను తీయటి రొట్టెలు చేసి వాడి చిన్నతనంలోనే తీపి కలిగించింది. అలాగే వాడికి ఒక భార్య ఉంది. తను తీయటి రొట్టెలు చేసి వాడి జీవితంలో ఎంత చేదుతనం ఉందో దాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. బాగుంది, తినండి. తీయటి రొట్టెలు తినండి.
ఈ రోజు పట్టపగలే మీ భార్య అలాగే మీ కోడల్ని రోడ్డు మీద ఆపేసి వాళ్ళ నుంచి పళ్ళు లాక్కొని వాటిని కింద పడేశారు. కానీ ఈ విషయంలో ఎవరికీ బాధగా లేదు. దాని గురించి ఎవరు మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడాలనిపించేది కేవలం భీం చదువు, థియేటర్ రొట్టెలు, అలాగే భీం పుస్తకాల గురించి. తినండి తినండి, థియేటర్ రొట్టెలు తినండి. తినడానికి మీకు ఎప్పుడు దొరకలేదు కదా. ఆయన మామయ్యకు కొత్త అలవాటు అంటుకుంది. ఇప్పుడు ఆయన భీమ్రావుతో పాటు రమణ్ కూడా మెచ్చుకోవడం మొదలెట్టారు. అదే కదా లక్ష్మి, ఒకవేళ పొరపాటున నువ్వు కూడా ఏదైనా మంచి పని చేసుంటే బహుశా నాన్న కూడా నేను మెచ్చుకునేవాడేమో. నీ భర్తనైనందుకు నేను కూడా కొంచెం సంతోషించేవాణ్ణి. అలాగా? ఒకవేళ నేను ప్రాణాలే ఇచ్చినా కూడా నేను మీకు మంచిదానిలా కనిపించను. అదే మాట మాట్లాడావు కదూ లక్ష్మి, ఎప్పట్లాగే అదే మాట మాట్లాడావు. చావు గురించి, ఒక్కసారైనా బతకడం గురించి మాట్లాడు. చూడమ్మా, ఒకవేళ ఎవరైనా మీ దగ్గర నుంచి పళ్ళు తీసుకుని పడేసుంటే మరెవరు తీసిచ్చారు? భీమే కదా. మీకు ఒక్కటే గుర్తుంది, పళ్ళు కింద పడేశారని. కానీ ఎవరు తీసిచ్చారో మర్చిపోయారు. అమ్మా, ఒక్కసారైనా ఏదైనా మంచి విషయం గుర్తుపెట్టుకోండి. మావయ్య, నేను ఆయన్ని తీసుకొస్తాను. నాన్న, మీరు తినండి. భీం చదువు గురించి మనం సంతోషిస్తున్నాం కదా. భీమ్ లండన్కి వెళ్ళి చదవడం మంచిదని, అక్కడ చదువులో రికార్డ్స్ మొత్తం తిరగరాస్తాడు. లండన్లో నేను ఎంతమంది స్టూడెంట్స్ని చూశానో ఎవరు చదువులో నీకంటే మెరుగ్గా లేరు. ఒక పని చేద్దాం, ముందు నువ్వు ఇక్కడి చదువు మొత్తం పూర్తి చేసుకో, తర్వాత లండన్కి వచ్చాయి. తర్వాత మనం ఇద్దరం కలిసి చదువుకుందాం. ఏంటి మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? అలాంటిదేం లేదు. అది వైభవ్ ఉన్నాడు కదా, అది ఈరోజు వైభవ్ ఏమన్నాడంటే నేను లండన్కి వెళ్ళి చదువుకోవడం మంచిదని, అలాగే నేను అక్కడ చదువులో రికార్డ్స్ మొత్తం తిరగరాస్తానని కూడా అన్నాడు. ఏదేదో వాగేశాడు. అసలు నేనలా లండన్కి ఎలా వెళ్ళగలను చెప్పు? కానీ రమా వింటుంటే చాలా మంచిగా అనిపించింది. తను ప్రతిసారి ఇలాగే మాట్లాడతాడు, నన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. తనతో కలిసి ఉంటే, తన మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇందులో ఏదేదో వాగడం అంటే ఏముంది? వైభవ్ గారు చెప్పింది నిజమేగా. ఒకవేళ మీరు చదువుకోవడానికి లండన్కి వెళ్ళిపోయారంటే చదువులో అందరికంటే ముందుంటారుగా. అది ఏమవుతుందంటే రమా, ఇప్పుడు వైభవ్ నాకు మిత్రుడు కదా, తను మంచి మాటలే చెప్తాడు. ఇక నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు నా గురించి మంచి ఆలోచిస్తావు. నాన్న, ఆనందన్నయ్య, అత్తయ్య వీళ్ళందరూ మంచి మాట్లాడతారు, మంచి విషయాలే ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళంతా నాకైన వాళ్ళు, శ్రేయోభిలాషులు. ఇక శ్రేయోభిలాషులు ఎప్పుడూ మంచే మాట్లాడతారు కదా. కానీ ఇందులో చెడేముందని? అయినా మనకు కాకుంటే హితేష్ బాబాయ్కి నమ్మకం ఉంటుందా మీరు చదువుకోవడానికి లండన్కి వెళ్తారని? వదిలే. అవునా, లండన్కి వెళ్తారా? లండన్కి ఎవరు వెళ్తున్నారు? లేదు, ఎవరు లేరు. మన వాళ్ళందరికీ చెప్తాను, లండన్కి వెళ్తాడంట. ఆగో. ఏమైందన్నా? ఎవరు మీరంతా? పట్టుకోండి వీణ్ణి. మీరేం చేస్తున్నారు? నన్ను వదలండి. అయ్యో అన్నా, ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి, వదిలిపెట్టండి.
వదలండి, మీరంతా ఏం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టండి, ఇది తప్పు. రండి. అయ్యో, ఏంటి 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 ఇదంతా? ఈ కుండ ఇంత చిన్నదా? చూడండిరా, చీపురు. చీపురు కూడా ఉంది. అవును, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు వైభవ్ దేవ్? పర్సనాలిటీ. ఇప్పుడు పర్సనాలిటీ బయటపడుతుంది కదా వైభవ్ దేవ్. లండన్లో చదువుకునే వ్యక్తి తన స్నేహ స్థాయిని తగ్గించుకున్నాడో లేదో, మెడలోకి కుండ, నడుల్లోకి చీపురు వచ్చేసిందా? జోకు, నట్వర్, అందరూ రండి, కిందకి రండి. నువ్వు కూడా రా రామ్జీ. ఏంటి హితేష్ అన్న, ఏమైందో చెప్పు. మీరందరూ ఇదేమైనా విన్నారా? ఏంటి? ఈ భీమ్ ఇంకా రమ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. భీమ్రావు చదువుకోవడం కోసం లండన్కి వెళ్తాడంట. అయితే మీకేంటంట ఇబ్బంది? మీరంతా లండన్ వెళ్తున్నారా ఏంటి? మా స్తోమత ఏంటో మాకు బాగా తెలుసు. ఇంట్లో తిండి గింజలు లేవు గాని అమ్మ విందుకి రమ్మడానికి వెళ్ళిందట. మాటుంగా నుంచి కోలావా దాకా వెళ్ళడానికి స్తోమత లేదు, ఇక చదువుకోవడానికి వెళ్తాడంట లండన్ కి. తను కావాలంటే ఎక్కడికైనా వెళ్ళని, కానీ ప్రస్తుతం ఏంటంటే ముందు పని వెతుక్కొని అదే చాలా ఎక్కువ. అయినా హితేష్ అన్న, ఏంటిది? భీమ్ ఇంకా రమ ఈ మూర్ఖురాలిద్దరి కోసం నువ్వు మా అందరిని వెర్రివాళ్ళం చేస్తున్నావా? ఇక వెళ్ళు, నిద్రపో. అలాగే మా అందరిని కూడా నిద్రపోనిపో. జోకు, నువ్వన్నది నిజమే. మీకోసమని మిమ్మల్ని మీరు వెర్రివాళ్ళం చేసుకోవడం ఆపేయండి. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి అసలు నన్ను అడిగితే గనక ఎప్పటికీ శాశ్వతంగా అన్నట్టు ఈ ఇంటి నుంచి ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి లండన్ వెళ్ళగలిగాడంటే అది కేవలం అంటే మా భీమరావే అవుతాడు. అర్థమైందా? నువ్వు చెప్పింది అక్షరాల నిజమే దలియమ్మా. మేము నీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఈ ఇంటి నుంచి లండన్కి వెళ్ళాడంటే అది భీమ్రావు మాత్రమే. ఎందుకంటే ఈ ఇంట్లో భీమ్రావు లాంటి వాళ్ళు మరొక పిచ్చోడు లేడు కదా. పైగా పెద్ద జాతికి చెందిన వైభవ్ లాంటి మిత్రుడు ఇంకా ఎవరి దగ్గర లేడు కదా. ఎవరికి తెలుసు, వైభవ్ దేవ్ గారినే మూర్ఖుడిని చేసి లండన్కి వెళ్తున్నాడేమో. ఏంటి వైభవ్ దేవ్ నన్నెందుకు చూస్తున్నారు? మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇదంతా మీరు అలాగే మీ మనుషులే చేశారు కదా? ఇదంతా నేను చేయలేదు, అలాగే నా మనుషులు చేయలేదు.
ఇదంతా మీరు చేసిన తప్పులకు పర్యవసానం వైభవ్ దేవ్. అవును, మీరే స్వయంగా ఆలోచించండి. పెద్ద జాతి వాళ్ళయ్యుండి ఒకవేళ మీరు చిన్న జాతి వాళ్ళతో స్నేహం చేస్తుంటే ఈ విషయం పెద్ద జాతి వాళ్ళ కళ్ళల్లో గుచ్చుకుంటుంది కదా. ఒకవేళ గుచ్చుకుందంటే ఇలాంటివి ఎలాగూ జరుగుతాయి. అందుకే వైభవ్ దేవ్, నేను చెప్పే సలహా ఒకటి వినండి. క్షమాపణ చెప్పండి. అలాగే మేము క్షమిస్తాం కూడా. ఎందుకంటే పెద్ద జాతి వాళ్ళు చాలా దయగల వాళ్ళు అవుతారు. మీరు నన్నే తీసుకోండి. క్షమాపణ చెప్పిన తర్వాత బొంబాయి మొత్తం ప్రశాంతంగా తిరగండి. మీకు సంతృప్తి కలిగిన తర్వాతే లండన్కి వెళ్ళిపోండి. లేదంటే వీళ్ళందరూ మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు వైభవ్ దేవ్. ఎవరికి క్షమాపణ చెప్పాలి జోషి గారు? చీకట్లో వచ్చి నా మెడలో కుండ వేలాడదీశారు, నా నడుముకి చీపురు కట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళకా? వాళ్ళలో ఈ మాత్రం కూడా ధైర్యం లేదు వాళ్ళు పగటి వెలుగులో రావడానికి. అందుకే రాత్రి చీకట్లో వచ్చి తమ మొహాల్ని దాచుకున్నారు. మీకు ఎవరు అద్దం చూపించారో వాళ్ళకు వైభవ్ దేవ్, మీకు తప్పు ఒప్పులకు మధ్య తేడాని వివరించిన వాళ్లకు క్షమాపణ మీరు చెప్పక తప్పదు. లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు. పొగరి ఇంకా అణగలేదు వైభవ్ దేవ్. ఇప్పుడు ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు చూడండి. ఆ భీమ్ కారణంగా మీ విషయంలో ఏమేం జరుగుతుందో. అదేంటంటే జోషి గారు, ఇప్పుడు నా పొగరు ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ నడుంకి చీపురు, అలాగే మెడలో కుండ, ఇవి నన్ను ఏమాత్రం తల వంచుకొనివ్వవు. భీమ్ ఎప్పుడు నిజమే మాట్లాడతాడు, అలాగే న్యాయానికే తోడుంటాడు. తానెప్పుడు మీ అందరి క్షేమాన్నే కోరుకున్నాడు. తాను ఎవరినో ఎందుకు మూర్ఖులను చేస్తాడు? అసలు మీరు నాకు ఒక్క వ్యక్తి పేరైనా చెప్పండి ఈ భీమ్రావు క్షేమాన్ని ఆశించిన వాళ్ళది. అలాగే ఎవరైతే భీమ్రావుతో కలిసి ఉంటారో వాళ్ళు నాశనం అయిపోతారు. వైభవ్ దేవ్ గారికి భీమ్రావుకి స్నేహం కలిసింది. ఇప్పుడు ఆయనకు ఎలాంటి గతి పట్టిందో చూశారుగా. చూడండి చూడండి, భీమ్కు నిజంగా చేదుగా అనిపించింది. భీమ్ ఎవరి జీవితాన్నైనా కేవలం నాశనం చేయగలడంతే, ఇంకేమీ లేదు. అన్నయ్య గారు, వదిన, ఈరోజు నాకు తెలిసొచ్చింది. వ్యక్తి తన అనుభవంతోనే తెలుసుకుంటాడు. ఈరోజు నేను అనుభవించాను. చిన్న జాతికి చెందిన వాళ్ళ వేదన ఎంత తీవ్రంగా ఉంటుందో. మీరంతా వెళ్ళండి. వైభవ్, ఏ మెడను మేము పూలదండలతో అలంకరించి తీసుకొచ్చామో అదే మెడలో నువ్వు ఈ కుండ వేలాడేసుకుని వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఇవన్నీ తీసిపారాయి. మీకు తెలుసా అన్నయ్య గారు, లండన్లో ఏ కాలేజీలో చదువుతున్నానో ఆ కాలేజీలో ఎవరైనా స్టూడెంట్ కాలేజీలో టాప్ వచ్చినప్పుడు తనను కాలేజీలో అన్నింటికంటే ఎత్తైన చోటుకి తీసుకువెళ్ళి మెడలో మెడల్ వేసే ఆనవాయితీ ఉంది. ఆ తర్వాత కింద
స్టూడెంట్స్ అందరూ తన కోసం చప్పట్లు కొడతారు. నేనెప్పుడూ కోరుకునేవాడిని కనీసం అట్లీస్ట్ నేను ఒక్కసారైనా ఆ మెడల్ వేయించుకోవాలని. కానీ ఈరోజు ఇది వేయించుకున్నాను. అన్నింటికంటే లోతైన చోట నిలబడ్డాను అనిపిస్తోంది. అయినప్పటికీ అంతా నా కోసం చప్పట్లు కొడుతున్నారని, పైగా ఎంత గట్టిగట్టిగా కొడుతున్నారంటే నిన్న గుండె చప్పుడు కూడా వినలేకపోతున్నాను.